మొట్టమొదటి వ్యక్తి ఆదం హవ్వ ఏదైతే చెప్పబడిందో బైబిల్ కానివ్వండి, తౌరాత్ కానివ్వండి, జబూర్ కానివ్వండి, ఇంజిల్ కానివ్వండి, ఇలాంటి గ్రంథాలు చాలా వచ్చాయి. మొట్టమొదటి వ్యక్తి ఆదం, ఆ తర్వాత హవ్వ అని గంటసాలని ఈ ప్రపంచంలో ఈ అభివృద్ధి చూస్తున్న మానవాళి అంతా ఖురాన్ ఏమిటంటే అందరూ సమానమే. గ్రంథం దివ్య ఖురాన్ అవతరించింది అని ఏదైతే చెప్పబడుతుందో ఇది వాస్తవానికి అవతరణ జరిగింది. ఏ విధంగా అయితే మన భారతదేశం భిన్నత్వంలో ఏకత్వం దేశంలో మనమంతా కలిసికట్టుగా ఇక్కడ సహజీవనం చేస్తున్నాం, అందరూ కలిసికట్టుగా గొడవ ప్రయాణం చేస్తున్నాం. ఇందులో మతాలు కులాలు వేరైనా, అందరం ప్రాంతాలు వేరైనా అందరూ కలిసికట్టుగా ఇక్కడ మనం జీవనం చేస్తున్నాం. మనకి గ్రంథాలు ఉన్నాయో ఏదైతే మన విశ్వాసం ఉంటుందో మహాభారతం కానివ్వండి, రామాయణం కానివ్వండి, ఇవి మానవ లిఖితం. ఈ గ్రంథాలు మాషల్లాగా రామాయణం ఉంది, వాల్మీకి తులసిదాసు వ్రాయడం జరిగింది. 6 కాండాలను చెప్పబడ్డాయి కథ లోపల. మహాభారతం ఉంది, 18 పర్వాలను చెప్పబడ్డది, వేదవ్యాసుడు వ్రాయడం జరిగింది. ఈ మాటలు వ్రాయించినారు. కానీ ఏదైతే గ్రంథాలు ఉన్నాయో వేదాలు కానివ్వండి, ఇలాంటి గ్రంథాలు ఖురాన్, తౌరాత్, జబూర్ అనే గ్రంథాలు ఉన్నాయో ఇది దైవ గ్రంథం, సృష్టికర్త అల్లాహ్ తరఫు నుంచి వచ్చిన గ్రంథం. మేము అల్లాహ్ అని అంటాం. అల్లాహ్ అక్బర్ అని మనం మస్జిద్ నుంచి 5 సార్లు నమాజ్ చేసేటప్పుడు అల్లాహ్ అక్బర్ అని చెప్పి ఒక నినాదం మార్పు కలుగుతుంది. అల్లాహ్ అక్బర్ అంటే దాన్ని కూడా వక్రీకరణ జరుగుతుంది. దాని గురించి కూడా అని అక్బర్ మన దేశానికి సంబంధించిన రాజున్నాడు. అక్బర్ గొప్పవాడు అని అంటారు. ఏమిటండి ముస్లింస్ అక్బర్ కొని ఆడతారు కాదని వార్తలని. అల్లాహ్ అక్బర్ అంటే క్రియేటర్, దేవుడు భగవంతుడు గొప్పవాడు అని చెప్పబడింది. అల్లాహ్ అక్బర్ అంటే అక్బర్ కాదు, అల్లాహ్ అక్బర్ అంటే గొప్పవాడు, సృష్టికర్త. అల్లాహ్ అంటున్నాం. ఎగ్జాంపుల్ గా వాటర్ ఉంది, దాన్ని మనం తెలుగు నీళ్ళు అంటాం, ఉర్దూలో పానీ అంటాం, తన్ని అంటాం. భాష మారినంతన ఆ యొక్క పదార్థం మారలేదు. అదేవిధంగా మేము సృష్టికర్త అయినాడు అల్లాహ్ అంటాం. సైంటిఫిక్ గా ఈ యొక్క పవర్ పనిచేస్తుంది అని చెప్పి మేము నమ్ముతాం. ఈ యొక్క విశ్వానికి మేము ఒక పవర్ పనిచేస్తుంది, దాన్ని అల్లాహ్ అంటున్నాం, క్రియేటర్ అంటున్నాం. अभी अज़ान हो रही है तो नमाज का टाइम भी करीब है। यहीं पे इंशाल्लाह जो प्रोग्राम के बाद हम सब जो है जमात बना के यहाँ शादी खाने में अदा करेंगे। आप सब इत्मीनान के साथ बैठे रहिए, इंशाल्लाह बाजमात नमाज जो पढ़ेंगे। కాబట్టి దేవుడు పడి మానవులంతా కూర్చుండొచ్చు. పేదవాడైనా, ధనవంతుడైనా, తెల్లవాడైనా, నల్లవాడైనా ఒకే వరుసలో అందరూ కలిసి భుజానికి భుజాలను రాసుకుంటూ ప్రేయర్లో నమాజ్లో మళ్ళీతుంటారు. ఒకవేళ ఎంత పెద్ద ధనవంతుడైనా స్పెషల్గా నమాజ్ ఉండదండి, స్పెషల్ దర్శనం ఉంటుందండి. అలాంటి స్పెషల్ నమాజ్ ఉండదు. ఎవరైనా పెద్దవాడు వస్తే, కలెక్టర్ వస్తే, సీఎం వస్తే, పీఎం వస్తే అయ్యా ముందుకు రా, ఇక్కడ కాదు ఇక్కడ ప్రపంచంలో ఇక్కడ ప్రాంతంలో కూడా అతను షేక్ అయినా అక్కడ బాగైనా కానీ వచ్చి మొదటి వరకు నిల్చోడు, ఆ రకమైన డిసిప్లిన్, క్రమశిక్షణ, ఐక్యత, సోదరభావం ఒకటే అన్న భావాన్ని చెప్తున్నది దివ్యపురాణం చదువుతారు. ఈ దివ్యపురాణం గురించి చాలా అపోహలు, పెద్ద ఎత్తున దుష్ప్రచారం జరుగుతుంది. ముస్లింల కూడా పెద్ద ఎత్తున దుష్ప్రచారం జరుగుతుంది. వాస్తవానికి స్వాతంత్ర పోరాటంలో 60% ముస్లిం పెద్దలు కనుక సర్వాస్త్రాన్ని ఒడిగట్టి మన దేశానికి స్వాతంత్రాన్ని సంపాదించడంలో వాడు ముందున్నారు. గేట్ ఆఫ్ ఇండియాలో ఇప్పటివరకు 60% నేమ్స్ ఉన్నాయని అక్కడ. కాబట్టి గొప్ప పాత్ర ఉంది. కానీ ప్రస్తుతం ఏదైతే జరుగుతుందో వివక్ష జరుగుతుంది. హిందూ ముస్లిం అని చెప్పి ఒక రకమైన విభజన జరుగుతుంది. దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిపై ఉంది. ఒక మాట చెప్పడింది రాహుల్ గాంధీ గారు. రాహుల్ గాంధీ గారు ఏమన్నారంటే నఫరత్ కి బాजार में, రాహుల్ గాంధీ ఉన్నారు, నఫరత్ కి బాजार में మొహబ్బత్ కి దుకాన్ खोलना है. ఇలాంటి నినాదం
అవసరం ఇప్పుడు ప్రస్తుతం. అలాంటి విధానంలో దాదాపుగా 1500 years బిఫోర్ మహాప్రవక్త ముహమ్మద్ చెప్పడం జరిగింది. సర్వ మానవాళి అనుకుంటున్నాం పరస్పరంగా అందరూ సోదరులే కలిసిమెలిసి ఉండాలని చెప్పి చెప్పడం జరిగింది. కాబట్టి ఖురాన్ ప్రకారం ఏదైతే చెప్పినానో అంటే మా అంతే ప్రయత్నం చేస్తున్నాను. ఖురాన్ ఏముంటుందంటే ఏ దేశంలో ఉన్నా ఆ దేశానికి మీరు బిడ్డలు కాబట్టి ఆ దేశానికి నువ్వు పాటిస్తే తప్పకుండా దాని పక్షాన నిలబడి పోరాటం చేయాల్సిన అవసరం ఉందని చెప్పడం జరిగింది. అందుకోసమే ఎన్నో యుద్ధాలు జరిగినప్పుడు ముస్లిం పెద్ద ఎత్తున పాకిస్తాన్ కానివ్వండి, చైనా కానివ్వండి వాళ్ళు వ్యతిరేకంగా పోరాటం చేసిన కానీ ఈ రోజుల్లో ముస్లిం శత్రువులుగా చూపించి గతంలో ప్రయత్నం చేస్తున్నారు. గతంలో లేని విధంగా ప్రస్తుతం మన సమాజంలో ఒక విచ్ఛిన్నకరణ పరిస్థితి రాబోతుంది. కాబట్టి మన దేశాన్ని మన రాజ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై అందరిపై ఉంది. మన రాజ్యాంగాన్ని మన దేశాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందండి మనకు తప్పకుండా. అయితే ఖురాన్లో కొన్ని విషయాలు ఉపాధులు చెప్పండి సోదరుడు. అయితే ఖురాన్లో ఏంటంటే మన కుటుంబ వ్యవస్థ చిన్న భిన్నమవుతుంది. మన పేరెంట్స్ ఇచ్చిన ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వడం లేదు. మీ తల్లి పాదాలను సరిగమని చెప్పడం జరిగింది. మీ తల్లి నవ వంశాలు కని పెంచి పెద్ద చేసిన తర్వాత ఏం చేస్తున్నామండి? రామాయణంలో చూస్తే ఈ రోజుల్లో మనం మన తల్లిదండ్రులని వనవాసానికి పంపుతున్నామండి. చేస్తున్నామని చూడండి సార్. మన చెప్పే దివ్యపురాణం ఉందో దాని ప్రకారమే జమాత్ ఇస్లాం హింద్ గత 80 సంవత్సరాల కాలం నుండి 80 సంవత్సరాల కాలం నుండి ఈ యొక్క పనిచేస్తున్నట్టు ఎలాంటి స్వార్థాన్ని కూడగట్టకుండా. ఎందుకంటే ఈ దేశాని కోసం ఏదైతే ప్రాణాలు అర్పించారో వారి యొక్క కన్న కళల్ని సాకారం చేయాలని ఉద్దేశంతో జమాత్ ఇస్లాం హింద్ కలిసికట్టుగా ఇతరులు తీసుకొని ఇక్కడ చాలా మంది ఉన్నారు. మన అన్నగారు జయగారు ఉన్నారు, మన ప్రభాకర్ ఉన్నాడు, మన రూపేష్ అని చెప్పి అందరినీ కలుపుకొని మనం జిల్లా వ్యాప్తంగా సమాజంలో ఒక మంచి వాతావరణం తీసుకొచ్చే ప్రయత్నం జమాత్ ఇస్లాం చాలా చేస్తుందండి. కాబట్టి ఇలాంటి ఒక వాతావరణం ఏదైతే పండగ ఉంటుందో ఒక పండగ వాతావరణం, ఈ యొక్క పండగ వాతావరణాన్ని తప్పకుండా మనం మన సమాజంలో మనం ఎక్కడైతే ప్రాంతంలో ఉంటామో ఒకవేళ మనం ఈ పని చేయకపోతే రాబో రోజుల్లో మన వారు మనం క్షమించారు. కాబట్టి సమాజంలో శాంతి కోసం, సుస్థిరత కోసం, మంచి కోసం మనమంతా కలిసికట్టుగా ప్రయత్నం చేయాలి, నడవాల్సిన అవసరం అని చెప్పి జమాత్ ఇస్లాం చూస్తుంది. ఎందుకంటే వక్తలు చాలా మంది ఉన్నారు కాబట్టి చివరిగా ముగిస్తాను. పరమత సహనం రావాలి అంటే తప్పకుండా ఒకరిని ఒకరు తెలుసుకునే ప్రయత్నం చేయాలి. చాలా మంది ఇస్లాం గురించి తెలుసుకునే ప్రయత్నం చేయాలి. అప్పుడే మన మధ్య ఏదైతే అగాధం ఉందో అది తగ్గి దగ్గర అవకాశం ఉంది. ఇస్లాం గురించి ఎక్కడైనా దుష్ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతం అపోలు సృష్టించబడుతున్నాయి కాబట్టి దాన్ని దూరం చేయాలంటే ఒకరిని ఒకరు తెలుసుకున్న ప్రయత్నం చేయాలి. ఏదైతే మన పండుగలు మనకు స్ఫూర్తినిస్తున్నాయో ఆ స్ఫూర్తిని కొన్ని మనం ఆచరించే ప్రయత్నం చేయాలి. ఈ రోజే పూలే గారి జయంతి సందర్భాన ఒక విషయం చెప్పడం జరిగింది. అక్కడ అయ్యా మన యొక్క మహాత్ముల వర్ధంతులు జయంతులు జరుగుతున్నాం కానీ ఒక ఆనవాయితీ ప్రకారం జరుగుతున్నాం కానీ వారు ఇచ్చిన మెసేజ్, వారు జీవితంలో వారు సర్వస్వాన్ని దారిపోసి సమాజ మార్పు కోసం, సామాజిక రుగ్మతల కోసం ఎంత పాటుపడ్డారో దానికోసం మనం చేస్తున్నామా? చేయలేదు. కాబట్టి వారి బొమ్మలు విగ్రహాలు పెట్టడం కాదు, వారిని చదివి ఆచరించే ప్రయత్నం చేయాలి. అదే ప్రయత్నం జమాత్ ఇస్లాం హింద్ గత ఎన్నో సంవత్సరాల కాలం చేస్తుంది. కాబట్టి ఈ ఆర్మూర్ పట్టణంలో ఒక మంచి వాతావరణంతో అందరూ కలిపే ప్రయత్నం చేస్తూ జమాత్ ఇస్లాం హింద్ అయితే పెద్ద కార్యక్రమం చేపట్టిందో దాన్ని ఇక ముందు కూడా పరిశీలించాలని చెప్పి ప్రతి కార్యక్రమానికి మీరు వచ్చి మాకు సహాయ సహకారాలు అందించాలని కోరుతూ ముగిస్తున్నాను. శుక్రియా, ధన్యవాదాలు. इतिहास रमन का जो पैगाम उनके सामने रखें। यही है हिंदुस्तान की तहजीब, जिंदगी की तहजीब। ये खासियत जमात इस्लामी में इसमें हिंदुस्तान के तमाम लोग मौजूद हैं। बहुत खुशी की बात है गैस पर तशरीफ फरमा तमाम मेहमान, खुसूसी मेहमान नाम के इंतजार करना हो जाता है। तो ही बात
काम किया गया है। अभी हमारे हुसैन साहब बता रहे थे इसी मामले पर अजान के बारे में जो बातें बताकर मैं अपनी बात खत्म करता हूँ। बाद में जो प्रोग्राम की तफसीलात तो आपके सामने आ रही है एक एक करके। बात ये है कि गाँव में गरीब आदमी रहा करता था, छोटा आदमी यानी जिस मालूमात कम थे उसको रहा करता था छोटे गाँव में మనకు విషయం చెప్తాను తెలుగులో చెప్తాను. చిన్న ఊరు పల్లెటూరులో మంచి వసించేవాడు. ఆయనకి మనసులో ఎక్కువ ఒకటే ప్రశ్న ఉంటుండే, దీన్ని ఆశ్రయం చేయాలి, దీన్ని ఇట్లా పట్టుకోవాలని ఏముంటుందంటే ప్రతి ముస్లిం మసీద్ నుంచి 5 సార్లు అల్లా అక్బర్ అంటారు. అక్బర్ అంటే రాజు, మొగలరాజు. అయితే ఎందరో రాజులు మన దేశాన్ని పాలించున్నారు. మొగల్ రాజులలో అక్బర్ ఉండే, బాబర్ ఉండే, హిమాయూ ఉండే, అందరూ ఉండే, ఔరంగజేబు ఉండే. కానీ ఈ అక్బర్ని ఎందుకు తీసుకుంటారు అని ఒక ఆయన మనసులో అపోహ ఉంది. అయితే ఆయన చిన్న ఊదరంటుండే తన ఊరు సామాన్ కోసం కానీ దేని కోసం అని సిటీకి వస్తుంది. సిటీకి వచ్చినప్పుడు ఆయనకు మనసులో ఉంటుంది ఎవరికైనా అడిగి తెలుసుకుంటా. ఊళ్ళో అయినాకో మరి ఏమంటారు ముస్లిమ్స్, అందుకని వేరే ఊరికి వచ్చినప్పుడు సిటీకి వచ్చినప్పుడు నడుచుకుంటా అసలు అక్బర్ ఎందుకు చేస్తారు అని అపోహం. అయితే ఆయన ఒకసారి సిటీకి వచ్చిన పని మీద సాయంత్రం దాకా అక్కడ ఉండేది ఉంది కాబట్టి ఒక మసీద్, ఒక హోటల్లో ఛాయ్ తాగడానికి ఇవ్వాల్సి అక్కడ ఇంకా మసీద్ ఉంది. అప్పుడే అర్థమైంది. అయితే ఆ కౌంటర్ చూసేసరికి ఒక గడ్డ పైన ముసలిన మనిషి వాడు తెలుగులో మాట్లాడలేదు. అల్లాహ్ అక్బర్ అంటే అల్లా పెద్దవాడు, ఘనత కలిగిన వాడు. ఇది హక్కు ఉంది, అందరికీ స్వాతంత్రం ఉంది. తమ తమ దేవుళ్ళ గురించి మన దేశంలో ఎంతైనా మనం ప్రచారం చేస్తాం. అయితే అల్లా ఆ రాజు ఆయన తప్ప ఎవరిని నించరాదు అని నేను నమ్ముతున్నాను. ఇంకోటి అష్హదు అన్న ముహమ్మద్ రసూలుల్లాహ్ అంటే ముహమ్మద్ ప్రవక్త, ఆయన దైవదూత అని నేను నమ్ముతున్నాను. అంటే ముహమ్మద్ ప్రవక్త ఆయన దైవదూత అని నేను నమ్ముతున్నాను. హయ్య అలస్ సలాహ్ ప్రార్థన కోసం మసీదుకు రండి. హయ్య అలస్ సలాహ్ అంటే ప్రార్థన కోసం మసీదుకు రండి. హయ్య అలల్ ఫలాహ్ మోక్షం కోసం, మోక్షం పొందడానికి మసీదుకు రండి. లా ఇలాహ ఇల్లల్లాహ్ అల్లాహ్ తప్ప ఈ విషయం అందరికీ గుర్తుండాలి. మన దాంట్లో ఉన్న అపోహలు మనం దూరం పెట్టుకోవాలి. ప్రోగ్రాంలోనే మనకి చిన్న చిన్న విషయాలు గుర్తు వస్తాయి. చాలా థ్యాంక్స్ నాకు దయచేసి. ఈ దళిత్ మైనారిటీ, దళిత్ బీసీ మైనారిటీలతో కూడి ఈ ఇఫ్తార్ను బాబాసాహెబ్ అంబేద్కర్ మొదట ఈ ఇఫ్తార్ను ప్రారంభించడం జరిగింది. ఈ ఇఫ్తారు చాలా వరకు మీరందరికీ తెలియాలి. సాదిక్ భాయ్ తోపుడు బండి, సాదిక్ భాయ్ తోపుడు బండి పుస్తకాలనే చదివిన కానీ ఎందుకో ముస్లింలంటే భయం. సాదిక్ భాయ్ తోపుడు బండి పుస్తకాలనే చదివిన ఎందుకో ముస్లింలంటే భయం. ఫయాజ్ భాయ్తో కలిసి నేను పెళ్లికి పోయినా ఎందుకో ఆ దాడి చూస్తే భయం. అన్వర్ భాయ్తో కలిసి నేను ఇఫ్తార్లో పాల్గొన్నా ఎందుకో అన్వర్ భాయ్ అంటే భయం. అంటే భయం అన్వర్ భాయ్తోనో, ఫయాజ్ భాయ్తోనో, జహీర్ భాయ్తోనో కాదు. సియాసత్ డైలీ పేపర్ ఎడిటర్ జహీర్ భాయ్తో కలిసి ఎన్నో ఆర్టికల్స్ రాసిన కానీ జహీర్ భాయ్ అంటే భయం. ఎందుకో మేమంతా కలిసే ఉంటాం కానీ ముస్లింలు అంటే భయం. ఎవరైనా ముస్లింలు ఈ భారతదేశంలో అత్యంత వెనుకబడినటువంటి పరిస్థితులలో ఇవాళ ఎవరో ఒక అమ్మాయిని రేప్ చేసిన తర్వాత 11 మందిని బయటకు రిలీజ్ చేశారు. ఏందిరా ఎందుకు రిలీజ్ చేశారంటే సత్ప్రవర్తన అంటూ 11 మంది సామూహిక అత్యాచారం చేసిన దొంగలు ఎవరైనా సత్ప్రవర్తన ఉంటుందా? ఇంత దారుణం చేస్తారా? మనం ఆలోచించాలా. నేను ఇదే విషయం చెప్తున్నా, ఈ ఒక్కటి ఆలోచించండి. భారతదేశంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో నిజాం రాజును మొత్తం వెళ్ళబెట్టారు. ఉస్మానియా యూనివర్సిటీ ఎవరు కట్టిరయా? ఉస్మానియా దవాఖాన ఎవరు కట్టిరు? కాచిగూడ రైల్వే స్టేషన్ ఎవరు కట్టిరు? పాల్కుమా ప్యాలెస్ ఎవరు కట్టిరు? నాంపల్లి రైల్వే స్టేషన్ ఎవరు కట్టిరు? సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఎవరు కట్టిరు? అండర్ గ్రౌండ్ రైల్వే స్టేషన్ ఎవరు కట్టిరు? 108 సంవత్సరాల ఉస్మానియా యూనివర్సిటీ, ఆ ఉస్మానియా యూనివర్సిటీ చరిత్ర గల బిడ్డగా నేను చెప్తున్నా. ఈ దేశంలో అసమానతలను ఎదుర్కోలేకనే
మా దగ్గర ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీలే మైనారిటీగా మారారు. ఈ దేశం మూలవాసులు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అంట. ఈ దేశం ఇది మాది. మీరు గైర్ ముస్లిం అనుకుంటారు కానీ నా డిఎన్ఏ మాత్రం ఒకటే, మనమంతా ఒకటే అన్న విషయాన్ని నేను తెలియజేస్తూ జిందగీ మే చాంద్ సితారురా ఇఫ్తారురా ఇఫ్తారురా ఇది బహుజనులందరికి ఇస్తారురా. ఆకలి బాధలు జనాలని ఆకలి బాధలు జనాలని అంతరాలు మరి ఉండొద్దని అందరూ కలిసి తినే ఇస్తారురా ఇఫ్తారురా ఇఫ్తారురా జిందగీ మే చాంద్ సితారురా ఇఫ్తారురా ఇఫ్తారురా బహుజనులందరికి ఇస్తారురా. జై భీమ్ జై నివాసి సిపిఐఎంఎల్ ప్రజాబంధ అభినందన తెలియజేస్తా ఉంది. ఎందుకంటే చాలా మంది సందేశాలు ఇవ్వాలి. ఒక రెండు విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉందనేది నేను గుర్తు చేస్తా ఉన్నా. ఖురాన్ మా ఇంట్లో నేను తెచ్చుకొని పెట్టుకున్నాను. భగవద్గీత మా ఇంట్లో ఉంది. ఖురాన్లో సమానత్వాన్ని బోధించింది. ఏ సిద్ధాంతమైనా బోధించడమే కాదు ఆచరించడం అనేది గొప్ప అనేది నా అభిప్రాయం. ఈ నేపథ్యంలో మతాల చరిత్రలోకి వెళ్లకుండా ముఖ్యంగా ఈరోజు భారతదేశంలో పెద్ద ప్రమాదాన్ని మనం చవి చూడబోతా ఉన్నాం, చవి చూస్తా ఉన్నాం. ముఖ్యంగా 2014 బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దళిత మైనారిటీ మతాలకు చెందిన అది ముస్లిం, క్రిస్టియన్, సిక్కు ఈ మతాల अस्सलाम वालेकुम व रहमतुल्लाह व बरकतुल्लाह। मैं राजशेखर हूँ, चार्टर्ड अकाउंटेंट। सैदाबाद में मैं चार्टर्ड अकाउंटेंट पास हुआ था 2002 में। ये पूरा तमाम लोग यहाँ पे हम लोग पढ़े थे और यहाँ पे खेल कूद कर रहे थे। ये मेरा माहौल है और मेरा सामने मेरा बहुत कुछ दोस्त है, उन लोगों को मैं शुक्र अदा करता हूँ। నేను తెలుగులోకి వస్తాను. మంచి నా అన్నైనటువంటి ముందుగా జమాతే ఇస్లామీ హింద్ నిజామాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి ఆద్యుడైనటువంటి మా అన్న హుస్సేన్ అన్న మీకు ముందుగా నమస్కారం తెలియజేస్తూ ఇక్కడ ఉన్నటువంటి వేదికపై ఉన్నటువంటి వివిధ పార్టీల నాయకులు అలాగే పెద్దలు గౌరవనీయులు మరియు వివిధ సంఘాల నాయకులు మా అన్నలకి మా బ్రదర్స్ అందరికి కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ 1990లో నేను కాలేజీ చదువుతున్నప్పుడు ఆ రోజులో అన్న హుస్సేన్ భాయ్ నేను ఇంటర్మీడియట్ లో ఉన్నప్పుడు అన్న డిగ్రీ ఫైనల్ లో ఉంటూ సమాజానికి సంబంధించినటువంటి గొప్ప గొప్ప కార్యాలు చేస్తూ అందరికి ఎంతో ఉత్తమించినటువంటి హుస్సేన్ భాయ్ అప్పటి ఏబీవీపీకి ఒక ప్రాంతానికి ఒక గొప్ప నాయకుడిగా అవతరించిన విషయం చాలా మందికి తెలియదు. హుస్సేన్ అన్న ఏందబ్బా ఇతను ఏబీవీపీలో ఒక మంచి అప్పుడు ఆర్ఎస్యూ పీడిఎస్ వంటి కార్యక్రమాలు ఎన్నో ఉన్నా కానీ అతను ఏబీవీపీ నుంచి ఒక గొప్ప సంస్కరణవాదిగా ఉన్నటువంటి ఆయన ఇన్స్పిరేషన్ చాలా మంది తెలుసు. అన్నతో ఒకసారి చేతిలో నమస్తే చెప్తూ ఒకసారి మాట్లాడితే సరిపోతుంది అన్న అంత గొప్ప విద్యార్థి స్థాయి నుంచి కానీ యూనియన్ కానీ రాజకీయం కానీ లేదంటే విద్యార్థి దశ నుంచి నాయకత్వ లక్షణాలు ఉన్నటువంటి అన్నకు ముందుగా నేను థ్యాంక్స్ చెప్తూ జమాతే హింద్ ఆర్లో సంబంధించినటువంటి ఆఫీస్ బేజర్ అయినటువంటి ముఖ్యులందరికీ మరియు నా తమ్ముడు మాజిద్ కి
మరియు నేను చిన్నప్పుడు ఈ ఏరియాలో చదువుకున్నటువంటి అలీం, అలాగే అసద్ భాయ్, అలాగే ఈ ఏరియాలో దీని మంది బిల్డింగ్లో మేము ఉన్నప్పుడు మా నాన్నగారు రామదాస్ సార్ హెడ్ మాస్టర్గా ఉన్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో ప్రతి ఒక్కరితో నాకు ఉండే విషయం ఏంటంటే, అప్పుడు ఆడుకునేటప్పుడు చాలా మంది రైస్, అబ్దుల్ రెహమాన్ మరియు అబ్దుల్ రఫీక్, మినాజుద్దీన్ వీళ్ళందరూ కూడా అందరితో కలిసి క్రికెట్ ఆడుతుండే. అప్పుడు భాష, వర్ణ, మత, వర్గ విభేదాలు లేకుండానే ప్రతి ఒక్కరు కూడా జీవితాన్ని లీడ్ చేశారు. ఇప్పుడు అడగండి, ప్రతి ఒక్క ఇక్కడ ఉన్నటువంటి హిందూ సోదరులు కానీ ముస్లిం సోదరులు కానీ ప్రతి ఒక్కరి గుండెలో కూడా ఒక ముస్లిం ఉంటాడు, ప్రతి ఒక్క ముస్లిం గుండెలో ఒక హిందూ ఒక మంచి ప్రేరణ కలిగించే వ్యక్తిగా ఉంటాడు. ఇక్కడ కూడా ఎవరి మధ్యలో కూడా ఆర్మోన్ ఎంత మంచి సేఫెస్ట్ ప్లేస్ అంటే, ఎంత హార్మోనియస్ ప్లేస్ అంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రతి వ్యక్తి ఇంకో వ్యక్తి మీద విపరీతమైనటువంటి గౌరవాభిమానం కలిగిన ఏరియా ఇది. ఎక్కడ కూడా కమ్యూనల్ ఇన్సిడెంట్స్ కానీ ఇక్కడ జరిగిన దాఖలాలు లేవు. ఎక్కడో జరిగితే ఇక్కడ అప్పుడప్పుడు కర్ఫ్యూ ఎప్పుడో పెట్టిర్రు 1947 లో. కానీ ప్రతి ఒక్కరికి కూడా ఒక వ్యక్తి పట్ల గౌరవము, సౌభ్రాతృత్వము, ఆ రెస్పెక్ట్ ఏదైతే ఉందో ప్రతి ఒక్కరిని ఆలోచింపజేసే విధానం. నేను చిన్నప్పటి నుంచి చదువుకున్నప్పటి నుంచి నా క్లాస్మేట్స్ లో ముస్లిమ్స్ ఉన్నారు, హిందూస్ ఉన్నారు, హిందువులలో ముస్లిమ్స్ ఉన్నారు. ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఒక్క విషయం ఆలోచించాలా. రంజాన్ అనగానే మాకు అలీపై పంపిస్తాడు, మాదిపై పంపిస్తాడు, మరియు రహీంపై పంపిస్తాడు, ఇది బిర్యానీ పంపిస్తాడు, అలాగే మన షీర్ కుర్మా ఇవన్నీ పంపిస్తుంటే మన ఇంట్లో లేడీస్ కూడా ఆ యొక్క టేస్ట్ కి, వాళ్ళ యొక్క ప్రేమకి ఒక మంచి ఎంతో గొప్పదనం అనిపించింది. ఈ మధ్యనే ఒక చిన్న విషయం చెప్తా, సారీ మై ఫ్రెండ్, ఒక 2 minutes ఎక్స్టెండ్ చేయండి. జమ్మూ కాశ్మీర్ వెళ్ళినప్పుడు అక్కడ ఒక చిన్న ఆఫీస్ వర్క్ లో వెళ్ళినప్పుడు ఒక డ్రైవర్, కార్ డ్రైవర్ అతను ఏం చేసిందంటే మమ్మల్ని అబ్జర్వ్ చేస్తూ ఒకరోజు మమ్మల్ని ఇంటికి ఆహ్వానించాడు. ఇంటికి ఆహ్వానిస్తే జనరల్ ఎట్లుంటుంది, అప్పుడు -5, -6 degrees సెల్సియస్ ఉంది శ్రీనగర్ లో. ఆ ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళు చూపించినటువంటి ఆదరణ కానీ, ప్రేమ కానీ, వాళ్ళు మా ఇంటి ఎవరో తెలియదు, నేను మా మిస్సెస్ ఇంకొక 2 ఆఫీసర్స్ మేము పిల్లలతో కలిసి వెళ్ళినప్పుడు వాళ్ళని ఎంతో ప్రేమగా ఇంకా మా సాధారణంగా ఆహ్వానించి వాళ్ళ ప్రతి ఇంటిని చూపించి ప్రతి ఒక్క వ్యక్తితో పరిచయం చేయించి, వీళ్ళు ఇలాంటి వ్యక్తులు మేము ఎవరో తెలియదు ట్రావెలర్స్ ఒక కార్ మాట్లాడుకుని అక్కడికి వెళ్ళినటువంటి మేము ఎవరో తెలియని వ్యక్తుల్ని కూడా అంత ప్రేమగా చేసాడంటే నిజంగా నాకు జమ్మూ కాశ్మీర్ పోయిన తర్వాత నాకు అనిపించింది మానవత్వం బతికే ఉంది, బతికే ఉంటుంది కూడా అనిపించింది. మనం అనుకునే విధానం కాదు. జనరల్ గా ఈ ఇందాక అన్న చెప్తున్నట్టు మత, కుల, వర్గ విభేదాలను పక్కన పెడితే మానవుడు ఒకటి, రాక్షసుడు ఒకటి, 2 జాతులు. ఎవరైతే మనసులో దుష్ట ఆలోచన పెట్టుకొని ఈర్ష్య, అసూయ, ద్వేషాలతో రగిలిపోతున్నారో ఎవరికైతే మానవతా విలువలు, నైతిక విలువలు, ధర్మాన్ని పరిరక్షించగలుగుతారో వాడే మానవుడు. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు ఒక విషయం తెలుసుకోవాలా. ద లిజెండ్ అలెగ్జాండర్ ప్రపంచం మొత్తాన్ని జయించి, ద పురస్ అంటే పురుషోత్తముని జయించలేక మళ్ళీ జయించి గ్రీస్ దేశానికి తెచ్చినప్పుడు ఆయన చనిపోతున్నప్పుడు ఆయన యొక్క లాస్ట్ వర్డ్స్ ఏమన్నాడంటే, నేను చనిపోతున్నప్పుడు నా యొక్క బంగారము, నా యొక్క ద్రవ్యము, నా యొక్క కత్తి, నా యొక్క ఆయుధాలు, నా యొక్క ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ పక్షులు వెళ్ళండి అని అన్నారు. ఆయన కొన్ని 1000 మంది జనాలు వస్తుంటే ఆయన ఏమన్నాడంటే, ఈ ప్రపంచంలో నేను 2 చేతులు పైకి పెట్టి నన్ను పూడ్చివేయండి. ఈ ప్రపంచానికి వచ్చింది 2 చేతులు వట్టి చేతులతోనే. కానీ చనిపోయినప్పుడు కూడా 2 చేతులు వట్టిగా వెళ్ళిపోతున్నా ఈ మధ్య కాలం అంతా హైబర్నిషన్ అంటే దీర్ఘ నిద్ర. కప్పలు ఉంటాయి కొన్ని బండల కింద, కొన్ని సంవత్సరాలు కూడా అలాగే ఉండిపోతుంది. ప్రేమ నుంచి ఆక్సిజన్ స్వీకరించి మరి బతికేస్తుంటాయి. అటువంటి జీవితాన్ని కక్షలతోని ఇతరుల మీద ఆలోచన పెట్టుకొని నిద్రలేని రాత్రులు గడపని వాడే ఒక వ్యక్తి నిజంగా శిక్ష ఏంటంటే, ఒక వ్యక్తి గురించి ఆలోచించి నిద్రలేని రాత్రులు గడుపుతున్న వాడే దరిద్రుడు ఈ ప్రపంచానికి. ఆయన పడుకుంటే నిద్ర పట్టే వ్యక్తి చాలా ధనవంతుడు ఈ ప్రపంచంలో నేను చూస్తున్నాను. కాబట్టి ఈర్ష, అసూయ, ద్వేషాలన్నీ వదిలేసి ఈ ప్రపంచంలో ధనము, ద్రవ్యము, డాక్టర్స్ ఎవరు కూడా కాపాడలేండి ఈ ప్రాణం ఉన్న రోజులు పుట్టి నుంచి చనిపోయేంత. when we are born to die, this is inevitable, ఖచ్చితమైంది చనిపోవడం. దాని మధ్యలో మంచి పని చేయు. ఖురాన్ కానీ, బైబిల్ కానీ, భగవద్గీత కానీ ప్రతి ఒక్కరు కోరుకునేది ఏంటంటే ఒక మానవతా దృక్పథంతో రోజు నేను మస్తు మాట చెప్తా, కానీ 5 రూపాయలు దానం చేయను, ఒక వ్యక్తి చేయనంటే ఆ వ్యక్తికి పైన భగవంతుడు చేయడంట. ఒక చిన్న ఉదాహరణ చెప్పి ముగిస్తా. ఒక వేశ్య పాపం రోజు తన
కడుపు నింపుకోవడానికి చాలా మంది జనరల్ వస్తూ పోతున్నారట. ఇంకొక దగ్గర ఒక మంచి పర్సన్ ఉంటున్నాడట, మంచి విజ్ఞానవంతుడు, అతను రోజు ప్రార్థన చేస్తున్నాడట. పాపం ఇటువంటి ఆమె నా ఇంటి పక్కకు వచ్చింది, ఈమె వల్ల నా యొక్క మొత్తం నా యొక్క భక్తి కానీ ఆలోచన విధానం అంతా మారిపోతుంది దేవా అని మొత్తున్నాడట. ఈమెమనుకున్నాడట, అయ్యా నన్ను జన్మ వీరక ఇచ్చిన దేవుడా, నాకు పాపం ఆయన ఎంతో మంచోడు, ఆయన ముందు నేను ఇంత అయిపోతాను, నా పిల్లల కొరకు నా కడుపు కొరకు చేస్తున్నా నేను, కాబట్టి ఇది నాకు తప్పే అని చెప్పి రోజు మొత్తుందట. వాళ్ళిద్దరికి చావు కాలం దగ్గరికి వచ్చిందట. ఎవరు వచ్చారు? నరకా నుంచి యమదూతలు వచ్చినట్ట, ఇక్కడ నుంచి దేవదూతలు వచ్చినట్ట. ఆయన వెయిట్ చేస్తున్నట్ట, ఇది వచ్చేస్తున్న నా దగ్గర. కానీ ఆ వైశ్య దగ్గర ఎవరు లేదు తెలుసా? దేవదూతలే లేదట. ఇతను రోజు ఏది దేవుడు ప్రార్థన చేస్తూ కూడా ఆయన యొక్క ధర్మ సంకల్పం ఎదురు పక్క వ్యక్తిని గౌరవించక, మార్చడానికి ప్రయత్నించక, సహాయం చేయక ఉండటప్పుడు ఆయన చచ్చిపోవాలనుకునే వ్యక్తికి నరకాన్ని పంపించాడు. అంటే కేవలం మానవతా విలువలు కలిగిన వ్యక్తుల్ని మాత్రమే దేవుడు స్వీకరిస్తాడు. దుర్జనమైనటువంటి చెడు ఆలోచనలు కలిగిన వ్యక్తిని దేవుడు ఎప్పటికీ కూడా క్షమించడు. కర్మ ఆల్వేస్ ఫాలోస్, ఖచ్చితంగా వస్తుంది. చెడు ఆలోచనలు ఉంటే మానేయమని ఖురాన్ చెప్తుంది, భగవద్గీత చెప్తుంది, అని బైబిల్ కూడా చెప్తుంది. కాబట్టి మనిషి గౌరవం ఇచ్చినప్పుడే ఈ యొక్క సమాజం ఇంకా బాగుపడే. యుద్ధాలు ఉన్నాయి, ఏమున్నాయి. కాబట్టి మనలో మనం అందరం కూడా కలిసి పెరిగినటువంటి జీవితంలో ఈ రోజు పులి జయంతి సందర్భంగా మిత్రుడు పాంసెప్ అధ్యక్షుడు చెప్పినట్టు 90% ఉన్నటువంటి బహుజనులు, హిందువులు కానీ ముస్లింలు కానీ ఎవరైనా కానీ ఈ బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీకి సంబంధించిన 90% మంది ప్రజలకు రాజ్యాధికారం దిశగా ప్రయత్నించాల్సిన సమయం ఆసన్నమైంది. ఖచ్చితంగా దాని దిశగా ప్రయత్నం చేయాల్సిన అవసరం ప్రతి ఒక్కరికి ఉంది. ప్రతి వ్యక్తి థ్యాంక్ యూ సో మచ్. ప్రతి పెళ్లి కూడా మా కార్యాలు చూస్తున్నాయి అక్కడ. అలాంటిది లేదని నిర్ణయం చేసింది ప్రభుత్వం. కాబట్టి సోదరులారా, మన హక్కుల కోసం నిరంతరం పోరాటం చేయాలా. పోరాడితే పోయేది ఏం లేదు. जो तिरंगा नहीं लगाते थे, आज वो लोग जो है हमको तोड़ने की कोशिश कर रहे हैं। और जमात इस्लामी हिंद की ये कोशिश है कि हम लोग उस कोशिश को नाकाम करें। जिस तरीके से ये लोग व्हाट्सएप यूनिवर्सिटी चला रहे हैं और जहर बोल रहे हैं, आपने देखा कि कुछ दिन पहले दलित नौजवानों को पकड़कर पीटा गया और कुछ ही 2 दिन पहले क्रिश्चियन भाइयों को पीटा गया। इसी तरीके से हाँ, यहाँ पर समझने की जरूरत है। इस वक्त अगर निशाना है तो मुसलमान है, इसके बाद और भी नंबर आने बाकी हैं। जिस तरीके से मुसलमानों के खिलाफ वक्फ अमेंडमेंट बिल लाया गया, क्योंकि కార్యక్రమం ఈద్ మిలాద్ అనే కార్యక్రమాన్ని ఆర్మూర్ పట్టణంలో నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ యొక్క గొప్ప కార్యక్రమం ద్వారా ఆర్మూర్ పట్టణానికి సంబంధించి ముఖ్య నాయకులందరూ కూడా కలిసి, అదే రకంగా మంచి భక్తులందరూ కూడా వారి యొక్క సందేశాన్ని కూడా ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ వక్ఫ్ బోర్డు సంబంధించి వ్యతిరేకించి పార్లమెంట్లో సుమారు 250 పైచిలకు ఓట్లు వేయడం జరిగింది. అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వంలోనే మైనారిటీ సోదరులకు కానీ, బడుగు బలహీన వర్గాలకు కానీ అన్ని రకాలుగా న్యాయం జరుగుతూ వస్తుంది. అన్ని రకాలుగా చెప్పడం జరిగింది నాయకులు. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కనుక మేము కూడా ఒకటే చెప్పదలుచుకున్నాం, తప్పకుండా అభివృద్ధి పైన ఫోకస్ చేస్తూ, అదే రకంగా మాకు ఏఐసిసి వారు ఇచ్చిన ప్రోగ్రామ్స్ కానీ, ముఖ్యంగా మనం చూస్తున్నాం గత 10 రోజులుగా ఒక ప్రోగ్రామ్ చేస్తున్నాం, జై బాబు, జై భీమ్, జై సంవిధాన్. దాని ద్వారా గత 11 సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీ ఏ రకంగా దేశం కోసం పాటుపడిన నాయకుల్ని, అదే రకంగా మన కాన్స్టిట్యున్సీని, దాని విలువల్ని తగ్గించే ప్రయత్నం చేస్తుంది. దానిపైన స్వాతంత్రం కోసం ఏనాడు కూడా చేసిన వారు అన్ని పార్టీలలో ఉన్నారు. కానీ ఇప్పుడు వాళ్ళ విలువలు తగ్గించి, అదే రకంగా మన రాజ్యాంగాన్ని
మార్చే విధంగా ఎన్నో కుట్రలు చేస్తుంది భారతీయ జనతా పార్టీ. తప్పకుండా రానున్న రోజుల్లో మనం అందరం కూడా ఐక్యంగా ఉండి పోరాటం చేద్దామని చెప్పి తెలియజేస్తూ, అంతేకాకుండా ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కనుక ఆర్మూర్ పట్టణంలో చాలా రకాలుగా అభివృద్ధి నోచుకోలేదు. ఈరోజు పొద్దున్నే ఈ 28వ వార్డు కూడా గల్లీ గల్లీ తిరగడం జరిగింది. చాలా సమస్యలు ఉన్నాయి. పొద్దున 3 వార్డులు తిరిగినాం, ఇప్పుడు కూడా సాయంత్రం 3 వార్డులు తిరిగినాం. సుమారు 50 కోట్ల నిధులు 50 करोड़ ऑलरेडी आरमूर टाउन के लिए मुख्यमंत्री जी से और हमारा इंचार्ज मंत्री जी से ऑलरेडी मंजूरी हो गया और आने वाला 3-4 महीने में हर रोड अच्छा बीटी रोड बना लेंगे, सेंट्रल रेलिंग बना लेंगे और इधर में बारिश आ गई तो बहुत तकलीफ होता, उसके लिए अंडरग्राउंड ड्रेनेज का व्यवस्था कर लेंगे और हर वार्ड में 70 लाख तक हम मंजूरी का ये कर रहा हूँ और ऑलरेडी म्युनिसिपल सिब्बंदी लोग ऑलरेडी वार्ड में फिर के किधर किधर जरूरत है वार्ड का ऑलरेडी एक्स काउंसलर लोग है, उससे मिलके डेवलपमेंट का करने का कोशिश करता हूँ। क्यों बोले तो 10 साल में थोड़ा बहुत आरमूर का डेवलपमेंट बहुत कम हुआ है। हर कंपलसरी में हमारा गवर्नमेंट है, मुख्यमंत्री जी है, उधर से फंड लेके आके अभी इधरमा घर भी है, आने वाला दिनों में हर वार्ड में 40-50 का घर देने के लिए मैं रेडी हूँ। आपका इसमें कोई भी ऑल पार्टीज लोग हैं, आपका लिस्ट दे दीजिए, किसको घर नहीं है, जमीन है, पहले उसके लिए 5 लाख का घर बनाने के लिए ऑलरेडी मुख्यमंत्री जी और कांग्रेस पार्टी ने ऑलरेडी डिक्लेयर किया। उन लोग 2 लाख से 4 लाख तक आप लोगों को दिलाने का मैं कोशिश करता हूँ। कुछ भी है ऐसे ही इकट्ठा साथ में मिलके गए तो डेवलपमेंट का चांसेस रहता है। कंपलसरीగా హిందూ ముస్లిం అందరం కూడా కలిసి ఉంటేనే అభివృద్ధి జరుగుతుంది. ఎక్కడన్నా కానీ అభివృద్ధి ఒక గ్రామంలో జరుగుతలేదు అంటే అక్కడ ఆ గ్రామంలో కులాల మధ్యలో ఇబ్బందులు ఉంటేనే అందరం కూడా కలిసి ఏదన్నా మనకి ఇబ్బందిగా ఉంటే అందరం కూడా కలిసి పోరాటం చేద్దామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. ఈ యొక్క కార్యక్రమంలో నాతో పాటు విచ్చేసిన జిల్లా అధ్యక్షులు जनाब मंजूर भाई और तेलुगु स्पीकर जनाब शेख हुसैन भाई